హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? అందరు బాగున్నారని అనుకుంటున్నాను. ఫ్రెండ్స్, ఈరోజు అయితే నేను ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం సాధారణంగా ఏమైనా పక్షులు, అడవి దగ్గర దొరికిన పక్షుల్ని గట్రా పెంచుకోవాలనుకుంటే వాటికి ఆహారం చాలా అవసరం కదా. ఆ ఆహారం కోసము వాటికి అవి ఎక్కడెక్కడో సంపాదించుకొని తినుకొని జీవనం సాగిస్తుంటాయి. కానీ మనము పెంచుకోవాలనుకున్నప్పుడు అలాగా కుదరదు కదా. అయితే వాటి కోసం నేను ఒక కొత్త రకమైన ఆహారాన్ని అయితే వెతుకుతున్నాను. ఇప్పుడు మనకు గేతులు తెలుసు కదా, గేతులు తెలిసి ఉంటుంది అందరికీ. అవి కాకుండా ఇంకా ప్రకృతిలో చాలా రకమైన ఆహారాలు దొరుకుతాయి. మనకంటే వరి అవన్నీ దొరికినట్టు వీటికి పురుగులు అవి తినే బతుకుతాయి పక్షులు. వాటిలో కొన్ని నేను చూపిస్తున్నాను నేను మీకు. చూడండి చూడండి ఫ్రెండ్స్, ఇది చూడండి. ఇది ఇది సాలే పొట్లు చేసింది కదా. ఇందులో అయితే కొన్ని రకమైన పురుగులు ఉంటాయి. పక్షులైనా కోలైనా కానీ వాటికి రెండు రకాల, అంటే మన గింజలు తింటాయి, నెక్స్ట్ పురుగులు కూడా తింటాయి. అయితే నేను ఇప్పుడు వాటి కోసం నేను ఒక రకమైన పురుగులు, అంటే వాటికి చాలా ఇష్టమైన పురుగుల్ని నేను వెతికి పెడుతున్నాను వాటికి. చూడండి ఫ్రెండ్స్, ఇవి చూశారు కదా, పొట్టులుగా చేస్తున్నాయి. ఇటువంటి పొట్లు అయితే చాలా వెతుకుతాను. నాతో రండి, వెతుకుదాం. నాకైతే ఒక పొట్టు దొరికింది. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చాలా పెద్ద పొట్టు ఉంది. చూడండి, ఇదిగోండి ఇంకో పెద్ద పొట్టు ఉంది కదా. అయితే నేను దీన్ని కూడా ఇరుస్తున్నాను. చూడండి, ఈ పొట్టుల నుంచి ఏం చేస్తారని చూస్తున్నారు కదా ఫ్రెండ్స్. ఈ పొట్టుల్లో పురుగులు ఉంటాయి. ఈ పురుగుల్ని నేను ఇప్పుడు తీసుకెళ్ళి కోలికి వాటికి ఇస్తాను. అవి చాలా ఇష్టంగా తింటాయి. అయితే నేను వెతుకుతున్నాను. చూడండి, రండి నాతో పాటు. చూడండి ఫ్రెండ్స్, నేనైతే వాటిని వెతకడానికి అడవికి వెళ్తున్నాను. చూడండి, చాలా దట్టంగా ఉంది కదా అడవి. ఈ అడవిలో అంతా వెతుకుతున్నాను. చూడండి ఎక్కడెక్కడ దొరుకుతాయని. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పొట్టు అయితే ఉంది. నేను దాన్ని కూడా ఇరుస్తున్నాను. చూడండి, పొట్టలు దొరుకుతున్నాయి కదా. ఇంకా వెతుకుదాం రండి. చాలా చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక పొట్టు ఉన్నట్టుంది. చూడండి, ఈ పొట్టు కూడా ఇరిచేద్దాం. ఇందులో పురుగులు ఉన్నాయో లేదో చూడాలి పొట్టులోన. రండి ఫ్రెండ్స్, ఇవి దొరికాయి కదా. ఇప్పుడు వీటిని కోలికి తీసుకెళ్ళి ఎలా పెడతానో అవి చూపిస్తాను నేను మీకు. చూడండి ఫ్రెండ్స్, మొత్తానికి అయితే పొట్లని తీసుకొచ్చాను ఇంటికి. ఇప్పుడు వీటిలోన పురుగులు ఎలా ఉంటాయి నేను మీకు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే ఈ పొట్లు ఉన్నాయి కదా, ఈ పొట్లని మనం చీరుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, చీరుతున్నాను. ఇదిగోండి ఫ్రెండ్స్, సాలె పురుగులు ఉన్నాయి కదా. చూడండి, సాలె పురుగులు ఉన్నాయి కదా, వీటినే ఎక్కువగా తింటాయి. చూడండి, ఇదిగోండి ఎక్కుతున్నాయి. చూడండి, చూడండి ఫ్రెండ్స్ పురుగు. చూడండి ఫ్రెండ్స్, పురుగు ఎలా అయిపోయిందో, మొత్తం బారిపోయింది కదా. ఇందులో ఇంకా చాలా పురుగులు అయితే ఉన్నాయి. ఇప్పుడు వీటిని మనం కోలికి పెట్టుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, పొట్టలోనే అయితే చాలా ఉన్నాయి. వీటికి రూట్స్ గట్రా ఉంటాయి. ఇదిగోండి, చూశారు కదా, ఈ పొట్లు అన్నమాట ఇవి, వాటి యొక్క పొట్లు. చూడండి, అది మరి లెగిసింది. అటువంటి పురుగుల్ని మనకి కోళ్ళు కానీ పక్షులు కానీ చాలా ఇష్టంగా తింటాయి. చూడండి, ఇక్కడ చిన్న చిన్నవి అయితే ఉన్నాయి. చూడండి, ఇవ్వండి, మొత్తం పురుగులే. చూడండి, నా చెయ్యి మీదకి అయితే ఎక్కిపోతుంది. వీటిని కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయి. పురుగుల్ని అయితే అసలు అదలవు, చాలా ఇష్టంగా తింటాయి. చూడండి 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 చూడండి, అసలు వదలట్లేదు. ఇలా ఇష్టంగా తింటాయి అన్నమాట. ఫ్రెండ్స్, మీరు కూడా ఏదైనా కోళ్ళని కానీ వాటి పెంచాలనుకుంటే ఇటువంటి పొట్టలు దొరికి తీసుకెళ్ళివ్వండి. కోళ్ళు చాలా ఇష్టంగా తింటాయి. నేను మీ వనవాసి ప్రేమ్. చూడండి చూడండి, ఆ పురుగులు అయితే పరిగెడుతున్నాయి. అదిగో తినేసింది.
ఎలా తింటున్నాయో. పురుగుల్ని అయితే అసలు వదిలిపెట్టవు, చాలా ఇష్టంగా తింటాయి ఇవి. ఈరోజు వీటికి బిర్యానీ దొరికింది, మంచి మీల్స్. చూడండి ఎంత బాగా తింటున్నాయో. ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని కొత్త వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.